ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనీషా దేవయానీలతో నీకేం పని భాస్కర్? ఏం లేదు మేడం, మనీషా మేడం నా చెల్లెల గురించి ఏదో కనుక్కోవాలన్నారు, అందుకే. ఫీడేంటాంటీ నేరుగా ఇంటికే వచ్చి మన గుట్టంతా బట్టబయలు చేసేలా ఉన్నాడు. మీ చెల్లెల గురించి మనీషాకెందుకు? ఏమో తెలియదు మేడం. మీ చెల్లె ఎలా ఉంటుంది, ఎలా తల్లయింది, ఎప్పుడు పరిచయం అయిందని ఏవేవో అడిగారు. అసలు తన గురించి మనీషా అంతలా ఎందుకు ఆలోచిస్తోంది? మనీషా ఎందుకు ఆరా తీస్తోంది? అది నాకు తెలియదు మేడం, కానీ... ఏంటి భాస్కర్ ఇలా వచ్చావు? ఏం లేదు మేడం, ఫైల్ ఒకటి సార్కి ఇవ్వాలి, ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఫైల్ ఇచ్చిన వాడివి పని చూసుకుని వెళ్ళిపోకుండా ఇంకా ఇక్కడే పిచ్చాపాటి మాట్లాడుతున్నావేంటి? ఏం లేదు మేడం, మీరు నన్ను కలవాలని... సరే సరే, ఇంకొకసారి తీరిక దొరికినప్పుడు మాట్లాడుకుందాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సరే మేడం, వస్తాను మేడం. ఆగు మనీషా. ఆగిపోయిన కథని రాయడానికి, నిలిచిపోయిన రథాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తున్నారట. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో తెలియడం లేదా ఆంటీ? భాస్కర్ వాళ్ళ చెల్లెల గురించి ఆరా తీస్తున్నావట. ఏంటి సంగతి? అసలు తన గురించి నీకెందుకు మనీషా? ఏం లేదా ఆంటీ, లక్కీకి రక్త సంబంధం లేదు. తండ్రి ప్రేమ ఎంత దొరికినా రక్త సంబంధం ఉన్న తల్లి ప్రేమ కూడా కావాలి కదా. కావాలని నిన్నడిగిందా? అడగలేదనుకోండి, కానీ ఏదో ఒక రోజు తనకు కూడా తల్లి కావాలి అనిపిస్తుంది. తన తల్లిని తీసుకురమ్మని అడుగుతుంది. అందుకే లక్కీ తల్లి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమోనని, ఆవిడ దొరికే అవకాశం ఏమైనా ఉందేమోనని భాస్కర్ని అడిగాను, అంతే. చూడు మనీషా, మిత్రకి లక్కీకి రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య అంతకన్నా ఎక్కువ అనుబంధం ఇప్పుడు ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్యకి ఇప్పుడు లక్కీకి జన్మనిచ్చిన తల్లి రావాలని, మిత్రని లక్కీని వేరు చెయ్యాలని నేననుకోవడం లేదు. కోరుకున్నామని కాకరపాదుకి కనకాంబరాలు పోస్తాయా? కోరుకోలేదని కనకాంబరం చెట్టుకి కరక్కాయలు కాస్తాయా అన్నట్టు, నువ్వు కోరుకోవడం లేదని ఏదో రోజు లక్కీ తల్లి రాకుండా ఉంటుందా? లక్కీని నాకు తిరిగి ఇచ్చేయండి అని అడగకుండా ఉంటుందా? కారణం ఏదైనా కన్నతల్లిని దూరం చేసి లక్కీని మిత్రని కలిపాడు ఆ పైవాడు. ఆ బంధం ఇంకా అలాగే ఉండనివ్వండి. లక్కీ తల్లొస్తుంది, వచ్చి లక్కీని తీసుకెళ్ళిపోతుంది అని మీ ఊహకు కూడా రానివ్వకండి. ఎందుకంటే లక్కీ దూరం అయితే మిత్ర తట్టుకోలేడు. అలాంటి పరిస్థితి ఈ ఇంట్లో రావడానికి వీల్లేదు. ఇది మరీ బాగుందక్క. రక్తం పంచుకు పుట్టిన బిడ్డలే రెక్కలో చెగ ఎగిరిపోతున్నారు. అలాంటిది ఈ అరువు తెచ్చుకున్న బంధాలు బరువు కాకుండా ఉంటాయా? చూడక్క, మనీషాకి మిత్రకి పెళ్లి చేసేస్తే వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు. అప్పుడు అర్థం లేకుండా వచ్చిన లక్కీ లాంటి బంధాల కోసం మనం పడి చచ్చే అవసరమూ ఉండదు. అర్ధాంతరంగా వెళ్ళిపోయినప్పుడు అంత గుండెలు బాదుకొని ఏడ్చే పని ఉండదు. నేనెందుకు చెప్తున్నానో ఆలోచించక్క. ఈ విషయం గురించి నేనింతకు ముందే స్పష్టత ఇచ్చాను. మిత్రకి మనీషాని పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటేనే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. పైగా ఇప్పుడు మిత్ర చుట్టూ ఒక గండాల వలయం చుట్టుముడుతూ ఉంది. దానిలోంచి బయటపడే వరకు మిత్ర మనీషాల పెళ్లి గురించి నేను కూడా ఆలోచించదలుచుకోలేదు. ఈరోజు మా హీరో గారు ఎందుకు చాలా డల్గా ఉన్నారు?
కారణం చెప్తే మేము కూడా నాన్నగారితో కలిపి డల్గా ఫీల్ అవుతాం కదా. నువ్వు ఎప్పుడు డల్గా ఉండకూడదు లక్కీ, బ్రైట్గా ఉండాలి. ఆల్వేస్ లైక్ ఎ స్టార్. మా నాన్న పక్కనుంటే నేను ఎప్పుడు స్ట్రాంగే. అది సరే గాని ఏమైంది నాన్న, ఎందుకలా ఉన్నావు? నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను లక్కీ. ఏం నిర్ణయం? నీ విషయంలోనే, నీ భవిష్యత్తు గురించి. అది నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు కూడా ఒప్పుకోవాలి. మా నాన్న నా గురించి ఒక డెసిషన్ తీసుకున్నారంటే అది ఖచ్చితంగా నాకు మంచి చేసేదే అయి ఉంటుంది, నా ఫ్యూచర్కి పనికొచ్చేదే అయి ఉంటుంది. అలాంటప్పుడు వద్దు కాదు అని ఎందుకంటాను? ఖచ్చితంగా నేను చెప్పిన మాట వింటావు కదా? ఖచ్చితంగా వింటాను నాన్న. దాట్స్ మై గర్ల్. దీక్షితులు గారు నాకెందుకు కాల్ చేస్తున్నారు? లక్కీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అప్పుడు కాల్ చేసి మాట్లాడతాను. లక్కీ దిగు. మిత్ర కాల్ లిఫ్ట్ చేయటం లేదేంటి? అరవింద్కైనా ఫోన్ చేయాలి. దీక్షితులు గారు ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పండి దీక్షితులు గారు. అరవిందా, మిత్ర ఎక్కడున్నాడు? మిత్రాకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. లక్కీని తీసుకుని స్కూల్కి వెళ్ళాడు దీక్షితులు గారు. ఏ గడి అయితే రాకూడదనుకున్నామో ఆ గడియే ఆసన్నమైంది. మిత్ర చుట్టూ ఒక ప్రమాదం ప్రళయంలో చుట్టుముడుతోంది. మిత్రకి రాబోతున్న గండం తనని అతి సమీపంలో వెంటాడుతోంది. ఉన్న పళంగా మిత్రాన్ని ఇంటికి తీసుకొచ్చేయండి. అంటే దీక్షితులు గారు. సమయం లేదు అరవిందా. మిత్ర ప్రాణం కాపాడుకోవాలంటే వెంటనే వెళ్ళి మిత్రను తీసుకొచ్చి ఏర్పాటు చేయండి. మిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ కారు నడపకూడదు. అసలు తను ఏ వాహనం నడపకుండా చూసుకోండి. 2-3 రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకండి. అలాగే దీక్షితులు గారు. ఏమైంది పెద్దమ్మా? మిత్రకి గండం అతి సమీపంలో ఉందట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.